नबीना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अజ్మईన్। అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైకార్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఇన్షా అల్లాహ్ ఈనాటి ప్రసంగంలో మనం ఒక మహాప్రవక్త గురించి తెలుసుకుందాం. ఆయన ఎంత గొప్ప ప్రవక్త అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన జీవితంలో అనేక మార్లు, అనేక సందర్భాలలో అనేక పరీక్షలు పెట్టాడు. అల్లాహ్ అనుగ్రహంతో ఆయన అన్ని పరీక్షల్లో నెగ్గాడు. ఆయనను మెచ్చుకుంటూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనను తన స్నేహితుడిగా ఎన్నుకున్నాడు. ఆయన తరువాత ఈ భూమండలం మీద వచ్చిన ప్రవక్తలందరినీ ఆయన సంతానంలోనే ఉంచాడు. ఆయనను 7వ ఆకాశం మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సగౌరవంగా ఉంచాడు. ఆయనే ప్రవక్తల పితామహుడు, సహనమూర్తి, త్యాగమూర్తి, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి చరిత్రను తెలుసుకుందాం. మిత్రులారా, క్రీస్తు పూర్వం 2100 మరియు 2300 సంవత్సరాల మధ్య యుగం నాటి విషయం. ఇరాక్ దేశంలోని బాబిలోనియాలో ఊర్ అనే ఒక పట్టణం ఉండేది. ఆ ఊర్ అనే పట్టణంలో తారిహ్ లేదా తారిఖ్ అనే పేరు గల ఒక వ్యక్తి ఉండేవాడు. ప్రజలు అతనిని ఆజర్ అనే పేరుతో పిలిచేవారు. ఆ రోజుల్లో ఆ దేశ ప్రజలు, ఆ పట్టణ ప్రజలు ఒక అల్లాహను ఆరాధించడం మానేసి అనేక విగ్రహాలను దేవి దేవతలుగా మలుచుకొని ఆరాధించేవారు, పూజించేవారు. ఆ దేశానికి నమ్రూద్ అనే ఒక రాజు పరిపాలించేవాడు. అలాంటి రోజుల్లో తారిహ్ ఆజర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఇంట ఒక బాలుడు పుట్టాడు. ఆయన పేరు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు జన్మించినప్పుడు కుటుంబ సభ్యులు విగ్రహాలను స్వహస్తాలతో నిర్మించటం మరియు అవే విగ్రహాలను దేవి దేవతలుగా పూజించడం చేయటం చూస్తూ పెరిగారు. పెరిగి పెద్దవారైన తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్త పదవిని ఇచ్చాడు. వాక్యాలను ఆయన వద్దకు అవతరింపజేశాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ దైవ వాక్యాలు పొందిన తరువాత, అల్లాహ్ తరపున జ్ఞానం పొందిన తరువాత అల్లాహ్ వాక్యాల బోధన ప్రారంభించారు. ముందుగా కుటుంబ సభ్యులతో ఆ పనిని ప్రారంభించారు. కుటుంబ సభ్యుల్లో తండ్రితో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మాట్లాడుతూ, నాన్నగారు, చూడలేని, మాట్లాడలేని, వినలేని విగ్రహాలను దేవి దేవుళ్ళుగా మీరు పూజించడం ఏమిటి అని అడిగితే, తండ్రి, ఏమి ఇబ్రాహీం, నీవు నా దేవి దేవతలకు నాకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నావా? నా మానాన నన్ను వదిలేయి, లేని ఎడల నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నేను రాళ్లతో కొట్టేస్తాను, జాగ్రత్త అని హెచ్చరించారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక కుమారునిగా తండ్రికి అనేక విధాలుగా బోధించారు, వివరించి మరీ తెలియజేశారు. అయినా కానీ తండ్రి మొండిగా ప్రవర్తిస్తూ ఉంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, సరే ఇక పట్టణ ప్రజలకు వెళ్ళి దైవ వాక్యాలు వినిపిద్దామని పట్టణ ప్రజల వద్దకు వెళ్ళి దైవ వాక్యాలు వినిపించారు.
నా జాతి ప్రజలారా, మీరు ఎలాంటి లాభము చేకూర్చలేని, ఎలాంటి నష్టము కలిగించలేని, మీరు మాట్లాడితే వినలేని అలాంటి విగ్రహాలను దేవుళ్ళు అని మీరు పూజించడం ఏమిటి? చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి పూజలకు ఏకైక అర్హుడు, అన్ని సర్వశక్తులు కలిగిన ప్రభువు. మీరు ఆయననే ఆరాధించండి. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయే అన్ని అనుగ్రహాలు ప్రసాదించేవాడు, అన్ని శక్తులు కలిగిన వాడు అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు జాతి ప్రజలకు బోధించగా, జాతి ప్రజలు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి సమాధానం ఇస్తూ, ఓ ఇబ్రాహీం, మేము మా తాత ముత్తాతల నుండి ఈ ఆచారాన్ని పొందాము, ఇదే ఆచారాన్ని మేము అవలంబిస్తాము. మా తాత ముత్తాతల ఆచారాన్ని విడనాడటానికి మేము సిద్ధంగా లేము అని తెలియజేశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడ అనేక రకాలుగా ప్రజలకు అల్లాహ్ గురించి బోధించారు. అల్లాహ్ శక్తుల గురించి, అల్లాహ్ లక్షణాల గురించి, అల్లాహ్ నామాల గురించి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు జాతి ప్రజలకు వివరంగా తెలియజేసినప్పటికీ వారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మాటను నమ్మలేదు. తాత ముత్తాతల ఆచారాన్ని అవలంబిస్తాము అని మొండిగా ప్రవర్తించారు. అలాంటప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం జాతి ప్రజలతో అన్నారు, నేను ఏదో ఒక రోజున మీ విగ్రహాల పట్ల ఒక వైఖరిని అవలంబిస్తాను. ఆ రోజు మీకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పారు. అవకాశం కోసం ఎదురు చూశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవకాశాన్ని తీసుకువచ్చాడు. ఆ జాతి ప్రజల ఉత్సవం రోజు వచ్చింది. ఉత్సవం జరుపుకోవటానికి ప్రజలందరూ ఇళ్ల నుండి బయలుదేరుతూ రకరకాల వంటకాలు కూడా సిద్ధం చేసుకుని వెళ్ళి, ఆ మందిరంలో వారు ఎంతగానో అభిమానించే, పూజించే విగ్రహాల ముందర ఉంచి ఒక మైదానంలో సంబరాలు చేసుకోవటం ప్రారంభించారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటి నుండి బయలుదేరుతూ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కూడా ఉత్సవంలో పాల్గొనడానికి రమ్మని పిలిచారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, నాకు ఆరోగ్యము సరిగా లేదు, నేను వ్యాధికి గురై ఉన్నాను, మీరు నన్ను వదిలేయండి అని చెప్పగా కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు. ఇక ఇబ్రాహీం అలైహిస్సలాం వారు లేచి ఇంట్లో ఉన్న ఒక గొడ్డలి తీసుకొని చక్కగా మందిరానికి వెళ్ళారు. అక్కడ మందిరంలో విగ్రహాలన్నీ ఉన్నాయి. ప్రతి విగ్రహం ముందర ఆహార పదార్థాలు ఉంచబడి ఉన్నాయి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చూడగానే వారికి అర్థమైన విషయం ఏమిటంటే, జాతి ప్రజలు ఈ విగ్రహాల మెప్పు పొందడానికి ఈ వంటకాలన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచారన్న విషయాన్ని గమనించి, ఏమండి, నా జాతి ప్రజలు మీ వద్ద ఉంచిన ఈ ఆహారాన్ని మీరు భుజించండి అంటే విగ్రహాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నేను మీతోనే మాట్లాడుతున్నారు, మీరు స్పందించరేం అంటే విగ్రహాల నుండి ఎలాంటి స్పందన రాలేదు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు గొడ్డలిని తీసుకొని అక్కడ ఉన్న చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ కూల్చేసి పెద్ద విగ్రహం చేతిలో లేదా మెడలో ఆ గొడ్డలి వేలాడదీసేసి ఇంటికి వెళ్ళిపోయారు. ప్రజలు ఉత్సవాలు జరుపుకొని, సంబరాలు జరుపుకొని ఇక ఇంటికి బయలుదేరే ముందు దేవి దేవతల ముందర వచ్చిన ఆహార పదార్థాలను ప్రసాదం లాగా భావించి తీసుకోవటానికి వెళ్తే అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది. వారి దేవి దేవతలన్నీ విరిగిపడి ఉన్నాయి. వారికి కోపం వచ్చింది. పట్టరాని కోపంలో ఎవరు మా దేవి దేవతలతో ఈ విధంగా ప్రవర్తించారు అని ప్రశ్నించడం ప్రారంభించారు. కొంతమంది ఏమన్నారంటే, మా నగరం మొత్తంలో, మా పట్టణం మొత్తంలో మా దేవి దేవతలకు విరుద్ధంగా మాట్లాడే వ్యక్తి ఒకే ఒక్కడున్నాడు, ఆయన ఇబ్రాహీం. ఆ మాట విని ఆ పట్టణ పెద్దలు వెంటనే ప్రజలందరి ముందర తీసుకుని వచ్చి ఇబ్రాహీం నిలదీసి అడుగుదాము, మా ముందర హాజరుపరచండి అనగానే వెళ్ళి ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని తీసుకొని వచ్చి పెద్దల ముందర, పట్టణ ప్రజలందరి ముందర నిలబెట్టారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక్కడే ఉన్నారు. ప్రజలందరూ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఎదురుగా ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్న పెద్దలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో ప్రశ్నిస్తున్నారు, అంత ఫాల్త హాదా బిఆలిహతినా యా ఇబ్రాహీం, ఓ ఇబ్రాహీం, మా ప్రభువుల పట్ల, మా దేవి దేవతల పట్ల ఈ విధంగా ప్రవర్తించింది నీవేనా అని ప్రశ్నించారు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక ప్రణాళిక రచించుకొని ఉన్నారు. వారు ప్రశ్నిస్తే నేను ఏ విధంగా వారికి సమాధానం ఇవ్వాలి, ఏ విధంగా వారిని బోధించాలి అని ఒక ప్రణాళిక రచించుకొని ఉన్నారు.
ఆ ప్రణాళిక ప్రకారం ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో అన్నారు, బల్ ఫఅలహు కబీరుహుం హాదా ఫస్అలుహుం ఇన్ కాను యంతికూన్. ఏమండి, ఇది చేసిందంతా బహుశా ఈ పెద్ద ఆయనే, అంటే పెద్ద విగ్రహం ఉంది కదండి అక్కడ, ఆ విగ్రహం వైపు చూపిస్తూ ఈ పెద్ద ఆయనే ఇదంతా చేసి ఉండొచ్చు, మీరు వారిని అడగండి వారు మాట్లాడేవారైతే అని చెప్పారు. అప్పుడు ప్రజలకు ఆత్మ విమర్శ కలిగింది. మేము వెళ్ళి వారితో అడిగితే మా దేవి దేవతల్ని ఎవరైతే మా కోరికలు తీర్చేవారు అని మేము పూజిస్తున్నామో వారికి వెళ్ళి మీతో ఇలా ప్రవర్తించింది ఎవరు అని అడిగితే వారు మాట్లాడలేరు కదా అని వారికి ఆత్మ విమర్శ కలిగింది. కొంతమంది అయితే కోపాన్ని వెళ్ళగక్కుతూ, నీకు తెలుసు కదా ఇవి మాట్లాడవని, అయినా కానీ వారితో వెళ్ళి మా ప్రశ్నించమని నువ్వు చెప్పడం ఏమిటి అని ఆగ్రహంతో కోపంతో తెలియజేయగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి మాట్లాడటానికి చక్కని అవకాశం దొరికింది. వెంటనే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు జాతి ప్రజలతో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఏమండి, నష్టము చేకూర్చలేని, లాభము చేకూర్చలేని, మీరు అడిగితే ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని వారిని మీరు దేవి దేవతలుగా, మీ సమస్యలు పరిష్కరించే వారుగా ఆరాధించడం ఇది వివేకవంతమైన విషయమేనా? వారు వివరించి తెలియజేసిన విషయాలను తెలుసుకోవటానికి బదులు ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని శిక్షించాలని ఒక చోట సమావేశం ఏర్పరచుకున్నారు. అక్కడ సమావేశం ఏర్పరచుకుని వారు ఏమంటున్నారంటే, చూడండి, మా దేవి దేవతలతో ఇబ్రాహీం చాలా నీచంగా ప్రవర్తించాడు, మా దేవి దేవతలను కించపరిచాడు, మా దేవి దేవతలు కోపానికి గురై ఉన్నారు, మనము వెంటనే ఇబ్రాహీంను శిక్షించాలి, లేని ఎడల మా దేవి దేవతల కోపానికి మనమంతా గురవుతాము, కాబట్టి వెంటనే మా దేవి దేవతల కోపాన్ని చల్లార్చడానికి వెంటనే ఇబ్రాహీంను శిక్షిద్దాము అని వారు సమావేశం ఏర్పరచుకుని చర్చించుకుంటూ ఉంటే, ఎలా శిక్షిద్దాం, ఏ విధంగా ఇబ్రాహీంను శిక్షిద్దాం అని వారు మాట్లాడుకుంటూ ఉంటే ఒక వ్యక్తి అన్నాడు, హర్రిఖూహు వన్సురు ఆలిహతకుం, మీరు ఇబ్రాహీంని అగ్నికి ఆహుతి చేయండి, కాల్చేయండి, మీ దేవి దేవతలకు సహాయపడండి అని చెప్పారు. ఆ విషయాన్ని అందరూ ఆమోదించారు. ఇబ్రాహీంను ఫలానా రోజున, ఫలానా సమయాన్న, ఫలానా చోట అగ్నిలో కాల్చేయాలి అని నిర్ణయించుకొని జాతి ప్రజలకు తెలియజేశారు. ఏమండి, మీరందరూ కట్టెలు ప్రోగు చేయండి, ఫలానా రోజున మంట మండించి అందులో ఇబ్రాహీంను కాల్చివేయడం జరుగుతుంది అని తెలియజేయగా ప్రజలు దాన్ని ఒక పుణ్య కార్యంలాగా భావించి వెళ్ళి చాలా కట్టెలు తీసుకుని వచ్చి ప్రోగు చేయడం ప్రారంభించారు. చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఆ జాతిలో ఎవరైనా వ్యాధికి గురైతే మొక్కుబడి చేసుకునేవాడు, నా సమస్య తీరినట్లయితే, నా వ్యాధి దూరమైనట్లయితే, నాకు స్వస్థత లభించినట్లయితే నేను వెళ్ళి ఇన్ని కట్టెలు తీసుకుని వచ్చి అక్కడ ప్రోగు చేస్తాను అని. ఆ విధంగా ప్రజలందరూ వెళ్ళి కట్టెలు సమకూర్చగా అగ్ని రాజేయడం జరిగింది. పెద్ద అగ్ని మండుతూ ఉంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కట్టేసి అందులోకి విసిరివేశారు. అందులో విసిరివేస్తున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేశారు, హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్, నాకు అల్లాహే చాలు, అల్లాహే గొప్ప కార్య సాధకుడు అని. మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ప్రార్థనను ఆమోదించి వెంటనే అగ్నికి ఆదేశం ఇచ్చాడు, యా నారు కూని బర్దం వ సలామన్ అలా ఇబ్రాహీం, ఓ అగ్ని, నీవు ఇబ్రాహీం కొరకు చల్లగా సురక్షితమైనదిగా మారిపో అని చెప్పాడు. ప్రజలందరూ చూస్తూ ఉండగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అగ్నిలో పడ్డారు. ప్రజలు అనుకుంటున్నారు, ఇబ్రాహీం అగ్నిలో కాలి బూడిదైపోతాడు, ఇబ్రాహీం అగ్నిలో ఆహుతైపోతాడు అనుకుంటున్నారు. కానీ ప్రజలందరూ చూస్తూ ఉండగానే అల్లాహ్ అనుగ్రహంతో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అగ్నిలో నుండి సురక్షితంగా బయటకు నడుచుకుంటూ వచ్చేశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి శరీరానికి రవ్వంత గాయము కూడా కాలేదు, ఆయన సురక్షితంగా బయటపడ్డారు అగ్నిలో నుంచి. అంత పెద్ద అద్భుతాన్ని చూసి కూడా ప్రజలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మాటల్లో సత్యం ఉంది, ఇబ్రాహీం చెప్పేది నిజము అని అర్థం చేసుకోవడానికి బదులు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మీద కోపాన్ని పెంచుకుంటూ అక్కడున్న రాజు నమూదు వద్దకు వెళ్ళి ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి వ్యతిరేకంగా రాజును రెచ్చగొట్టారు. చూడండి రాజుగారు, మా దేశంలో ఒక యువకుడు వచ్చాడు, ఇబ్రాహీం అతని పేరు, అతను ఒక కొత్త ప్రభువు
ఆ దేశ రాజు నమృద్ ఎలాంటి స్వభావం కలిగిన వాడు అంటే రాజ్యం అతని చేతిలో ఉండాది అని నేనే ప్రభువుని ప్రకటించుకునేవాడు. ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి రాజు ముందర ప్రస్తావించబడిందో రాజుకు కోపం వచ్చింది. వెంటనే ఇబ్రాహీం నా ముందర హాజరుపరచండి అని ఆదేశించగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని తీసుకువెళ్లి రాజభవనంలో రాజు ముందర హాజరుపరిచారు. రాజు ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో మాట్లాడుతూ, ఓ ఇబ్రాహీం, ఎవరు నీ ప్రభు, ఎవరి గురించి నువ్వు ప్రచారం చేస్తున్నావు, ఏమిటి నీ ప్రభు యొక్క గొప్పతనము అని అడగ్గా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, రబ్బి అల్లజీ యుహ్యీ వ యుమీత్, నా ప్రభువు జనన మరణాలను ప్రసాదించేవాడు అల్లాహ్ అన్నారు. దానికి ఆ రాజు అన్నాడు, అనా ఉహీమి, అదేం పెద్ద పని, అది నేను కూడా చేయగలను, అనా ఉహీమి, నేను కూడా జీవం పోయగలను, నేను కూడా ప్రాణం చేయగలను అని చెప్పి వెంటనే మరణ శిక్ష విధించబడి ఉన్న ఇద్దరు ఖైదీలను పిలిపించి ఒకరికి మరణదండన వేయించాడు, అతన్ని చంపేశారు. రెండవ వ్యక్తిని విడుదల చేశాడు, అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో అన్నాడు, చూడండి, నేను కూడా తలుచుకుంటే ఒకరి ప్రాణం తీయగలను, ఒకరికి ప్రాణ భిక్ష పెట్టగలను, నా చేతిలో కూడా ఆ శక్తి ఉంది అని చెప్పాడు. వాస్తవానికి అతను డ్రామా ఆడాడు. ఏ వ్యక్తిని అయితే అతను చంపాడో అదే వ్యక్తిని మళ్ళీ బ్రతికించగలడా? చేయలేడు. కానీ ఒక డ్రామా ఆడాడు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం రాజుతో రెండవ ప్రశ్న వేశారు. ఈసారి వేసిన ప్రశ్న చాలా పవర్ఫుల్ ప్రశ్న వేశారు. అదేమిటంటే ఫైనల్లాహ యాతి బిషంసి మినల్ మష్రికి ఫాతి బిహా మినల్ మగ్రిబ్. ఏమండి రాజుగారు, ఈ ప్రపంచం మొత్తం సర్వం మొత్తం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాది, ఆయన తలుచుకున్నట్టుగానే జరుగుతుంది. ఆయన ఆదేశం ప్రకారము సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు. ఒకవేళ మీరే ప్రభు అయినట్లయితే, ఈ సర్వం మీది అయినట్లయితే, ఇక్కడ మీ ఆజ్ఞ చెల్లుతుంది అనేటట్లయితే మీరు సూర్యుడిని తూర్పు దిక్కున బదులు పడమర దిక్కు నుంచి ఉదయింపజేయండి చూద్దామన్నా. ఇప్పుడేం డ్రామా ఆడగలడు? ముందు ఒక డ్రామా ఆడాడు. కానీ ఈసారి ఎలాంటి ప్రశ్న ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వేశారంటే అతని వద్ద సమాధానం లేకపోయింది. ఎప్పుడైతే అతని వద్ద సమాధానం లేకపోయిందో వపుహితల్లది కఫర్, ఆ అవిశ్వాసి బిత్తరపోయాడు. వెంటనే అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతూ అహంకారం ప్రదర్శిస్తూ, ఓ ఇబ్రాహీం, నా దేశం విడిచి వెళ్ళిపో, నా దేశంలో నువ్వు ఉండినా లేదా నిన్ను ఎవరైనా విశ్వసించినా, నిన్ను నీ మాటను విశ్వసించిన వారిని మరణదండన వేస్తాను అని చెప్పాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, నేను అల్లాహ్ మీద నమ్మకంతో ఇక్కడి నుంచి వలస ప్రయాణం చేసి బయలుదేరిపోతాను, ఆయనే నాకు దారి చూపిస్తాడు అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ప్రకటించి అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ దేశంలో ఉన్నంత కాలము ఆ ప్రజలకు దైవ వాక్యాలు వినిపించినప్పటికీ కేవలం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి అన్నయ్య కుమారుడు లూత్ అలైహిస్సలాం వారు ఒక్కరు మాత్రమే ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విశ్వసించారు. మిగతా వారందరూ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని తిరస్కరించారు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం లూత్ అలైహిస్సలాం వారిని వెంట పెట్టుకుని అక్కడి నుంచి వలస ప్రయాణం చేసుకుంటూ హారాన్ ప్రదేశానికి వెళ్ళిపోయారు. అక్కడ దూరపు బంధువు ఒకడు ఉంటే వారి ఇంట బస చేశారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత అక్కడే ఆ దూరపు బంధువు కుమార్తె సారా అలైహిస్సలాంతో ఆయన వివాహం చేసుకున్నారు. ఆ విధంగా వలస ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వివాహము సారా అలైహిస్సలాంతో జరిగింది. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడి నుండి మళ్ళీ పలస్తీనాకు వెళ్ళారు. ఆ ప్రదేశంలో ప్రజలను చూస్తే అక్కడి ప్రజలు కూడా అల్లాహ్ను ఆరాధించడం మానేసి ఖగోళాలను ఆరాధిస్తున్నారు, నక్షత్రాలను ఆరాధిస్తున్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ జాతి ప్రజలకు కూడా దైవ వాక్యాలు బోధించాలని మళ్ళీ ఒక ప్రణాళిక రచించారు. ఈసారి ప్రణాళిక రచించి వారు రాత్రి పూట నక్షత్రాలను పూజిస్తూ ఉండటాన్ని గమనించి రాత్రి సమయాన్ని ఎన్నుకొని ప్రజల ముందరకు వెళ్ళి నక్షత్రం వైపు సైగ చేస్తూ ఆదా రబ్బీ అన్నారు. ఇతను నా ప్రభువు అని చెప్పగానే ప్రజలు ఇబ్రాహీం ఏదో దేవుడి గురించి బోధిస్తున్నాడు అని వారి దృష్టిని ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వైపు మరల్చారు. కొద్దిసేపటికే చంద్రుడు జాబిల్ని వెదజల్లుతూ ఉదయించాడు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, చంద్రుడు నక్షత్రము కంటే పెద్దవాడు, చంద్రుని జాబిల్లి నక్షత్రం కంటే ఎక్కువ ప్రకాశవంతమైనది,
చంద్రుడు నా దేవుడు అని చెప్పారు. ప్రజలకి అనుమానం కలిగింది. మేము నక్షత్రాన్ని దేవుడు అని నమ్ముతున్నప్పుడు చంద్రుణ్ణి దేవుడు అని ఎందుకు నమ్మరాదు? చంద్రుడు కూడా పైనున్నాడు కదా, నక్షత్రములాగే అతను ప్రకాశిస్తున్నాడు కదా, మరి పెద్దవాడు కదా, చంద్రుణ్ణి ఎందుకు దేవుడిని నమ్మరాదు అని వారు ఒక అనుమానానికి గురయ్యారు. అయితే ఈసారి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కొద్దిసేపు వేచి చూసి ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే అటు నక్షత్రము అటు చంద్రుడు ఇద్దరు కనుమరిగిపోయేసరికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, సూర్యుడు నా దేవుడు, సూర్యుడి ముందర నక్షత్రం నిలవడలేకపోతున్నాడు, చంద్రుడు కూడా నిలవడలేకపోతున్నాడు, చాలా శక్తివంతుడు సూర్యుడు నా దేవుడు అని ప్రకటించారు. అప్పుడు ప్రజలు మళ్ళీ అయోమయంలో పడిపోయారు. అవును కదా, నక్షత్రాన్ని దేవుడు అని నమ్మగలుగుతున్నప్పుడు మరి సూర్యుడిని దేవుడు అని ఎందుకు నమ్మకూడదు అని వారు అయోమయంలో పడిపోయారు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు అస్తమించాడు, చీకటి వాటిల్లింది. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, ఇదేమిటయ్యా, ఒకటి కంటే ఒకటి పెద్దదిగా ఉంది, అవన్నీ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, ఇలా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు నా దేవుళ్ళు కాదు, వీటన్నింటికి ఒక క్రమమైన పద్ధతిలో ఎవడో నడిపిస్తున్నాడు కదా, ఆయనే నా ప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నేను ఆయన వైపు మరలుతున్నాను, నేను ఆయనకు ఎవరిని సాటి కల్పించను, ఆ ఒకే ఒక ప్రభు అయిన అల్లాహ్ను నేను నమ్ముతాను, ఆయనే మనందరికీ ప్రభువు అని చెప్పారు. చూసారా, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు రచించిన ప్రణాళిక ఎంత చక్కగా ఆయన చెప్పడానికి ఆయనకు దోహదపడిందో. అయితే ఇంత బాగా ప్రణాళిక ప్రకారంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలకు తెలియజేసినప్పటికీ ఆ ప్రదేశ ప్రజలు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు, వారి మాటలు అంగీకరించలేదు. వారు కూడా తాత ముత్తాతల ఆచారాన్ని కట్టుబడి ఉండిపోయారు. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అక్కడి నుంచి కూడా వలస ప్రయాణం చేసుకుంటూ పక్కనే ఉన్న దేశము ఈజిప్టుకి వెళ్ళిపోయారు. అయితే ఈజిప్టుకి వెళ్ళినప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. ఏమిటి ఆ పరీక్ష అంటే, అక్కడి రాజు కామాంధుడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ దేశంలో ప్రవేశించగానే ఎవరో వెళ్ళి రాజుతో, ఏమండి, ఒక కొత్త జంట దేశంలో ప్రవేశించింది, ఒక వ్యక్తి వచ్చాడు, అతనితో పాటు ఒక మహిళ ఉంది, చాలా ఆనందంగా ఉంది అని చెప్పగానే అతను వెంటనే ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని పిలిపించాడు. ఈలోపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి తెలియజేశాడు, ఈ రాజు స్వభావం ఎలాంటిదంటే, ఇతను పురుషునితో పాటు ఉన్న మహిళ భార్య అయితే పురుషుణ్ణి హతమార్చేసి భార్యను లొంగ తీసుకుంటాడు, ఆ మహిళను లొంగ తీసుకుంటాడు. ఒకవేళ పురుషునితో పాటు ఉన్న మహిళ సోదరి అయితే అతను పురుషునికి ఏమి చేయడు కానీ మహిళను లొంగ తీసుకునే ప్రయత్నం చేసే స్వభావం కలిగిన వాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయగా, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు రాజభవనంలో వెళ్ళేసరికి రాజు, నీతో పాటు ఉన్న ఆ మహిళ ఎవరు అని ప్రశ్నించగా, ఆమె నా సోదరి అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు సమాధానం ఇవ్వగా, సరే నువ్వు వెళ్ళిపో అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇంటికి తిరిగి వచ్చేశారు. సారా అలైహిస్సలాం వారితో జరిగిన విషయం తెలియజేశారు. ఏమండి భూమండలం మీద ఈ రోజు భూమండలం మీద ఇస్లామీయ సోదర భావం కలిగిన కేవలం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకరు మీరు ఒకరు నేను, మనమిద్దరం ఇస్లామీయ ప్రకారంగా సోదరిమణం అవుతాం. కాబట్టి ఒకవేళ రాజు ప్రశ్నిస్తే నేను ఎలా సమాధానం ఇచ్చాను అదే విధంగా సమాధానం ఇవ్వండి అని చెప్పగా, తర్వాత రాజు సారా అలైహిస్సలాం వారిని కూడా పిలిపించారు. సారా అలైహిస్సలాం వారు రాజభవనంలో వెళ్ళినప్పుడు రాజు బల్లా సారా అలైహిస్సలాం వారితో కూడా అదే ప్రశ్న అడిగాడు, మీతో పాటు వచ్చిన ఆ పురుషుడు ఎవడు అంటే సారా అలైహిస్సలాం, ఆయన నా సోదరుడు అని చెప్పారు. అయితే ఆ రాజు సారా అలైహిస్సలాం వారిని దురుద్దేశంతో ముట్టుకునే ప్రయత్నం చేశాడు. సారా అలైహిస్సలాం వారిని దురుద్దేశంతో ముట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు సారా అలైహిస్సలాం ప్రార్థించారు, ఓ అల్లాహ్, ఈ దుర్మార్గుడు నన్ను ముట్టుకోకుండా నన్ను కాపాడుతూ నన్ను రక్షించుతూ అల్లాహ్ అని ప్రార్థించగా, వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సారా అలైహిస్సలాం వారి ప్రార్థనను ఆమోదించి ఆ రాజుని శిక్షించాడు. అతని కాళ్ళు చేతులు పడిపోయాయి, అతను కింద పడిపోయి మెల్లమెల్ల కొట్టుకుంటున్నాడు. అప్పుడు అతనికి విషయం అర్థమైంది, నేను ఈమెను ముట్టుకోవడానికి ప్రయత్నం చేసిన కారణంగానే నాకు ఈ గతి పట్టిందని తెలుసుకొని నన్ను మన్నించు, నన్ను క్షమించు, నేను నీకు ఎలాంటి హాని కలిగించను అన్నాడు.
సారా అలైహిస్సలాం అల్లాహ్తో ప్రార్థించగా అతని మీద ఉన్న శిక్ష తొలగించబడింది. అతను మళ్ళీ మంచివాడైపోయాడు, మామూలు స్థితికి చేరుకున్నాడు. వెంటనే మళ్ళీ సారా అలైహిస్సలాం వారిని ముట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆమె మళ్ళీ అల్లాహ్తో శరణు వేడుకుంది. మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాజుని శిక్షించాడు. ఆ విధంగా 3 సార్లు జరిగింది. మూడవసారి అతనికి ఈ విషయం అర్థమైపోయింది. అమ్మా, ఈసారి మన్నించు, ఇక నేను నిన్ను హాని కలిగించే ప్రయత్నం చేయను అని వేడుకోగా సారా అలైహిస్సలాం క్షమించగా అల్లాహ్ అతని పైన ఉన్న శిక్షను తొలగించగా అతను మళ్ళీ మామూలు స్థితికి చేరుకున్నాడు. వెంటనే భటుల వద్దకు వెళ్ళి, నేను అమ్మాయిని తీసుకునిరా, మహిళను తీసుకునిరా అని అంటే, మీరు ఎవరో ఒక గొప్ప భక్తురాలిని అవధి తీసుకొచ్చేసారేమిటి అని చెప్పి పరిహారంగా అతని వద్ద ఉన్న ఒక మహిళను సారా అలైహిస్సలాం వారికి బహుకరించాడు. ధార్మిక పండితులు, చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే, తన కుమార్తెనే బహుమానంగా సారా అలైహిస్సలాం వారికి ఇచ్చాడు అని చెప్పారు. సారా అలైహిస్సలాం వారికి బహుమానంగా ఇచ్చిన ఆ మహిళ పేరు అరబీలో హాజిర్ అని ఉంది. అయితే మన వాడుక భాషలో మనము హాజిరా హాజిరా అంటూ ఉంటాం. కాబట్టి నేను ప్రసంగంలో కూడా హాజిరా అనే పేరునే ప్రస్తావిస్తాను ఇన్షాల్లా. హాజిరా అలైహిస్సలాం వారిని వెంటబెట్టుకొని సారా అలైహిస్సలాం ఇంటికి చేరుకుంటే అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ప్రార్థనలో నిమగ్నమై ఉన్నారు. అల్లాహ్తో దుఆ చేస్తున్నారు. ఓ అల్లాహ్, నా సతీమణిని రక్షించు, కాపాడు అని వేడుకుంటూ ఉన్నారు. సారా అలైహిస్సలాం వారు ఇంటికి చేరగానే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ప్రార్థన ముగించుకొని జరిగిన విషయం సారా అలైహిస్సలాం వారి నోట విని అల్లాహ్ కృతజ్ఞతలు చెల్లించుకున్నారు. కొద్ది రోజులు అక్కడే బస చేశారు. ఆ తర్వాత అక్కడి నుండి మళ్ళీ ఫలస్తీనాకు వెళ్ళిపోయారు. ఫలస్తీనాకు వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు ఫలస్తీనాలో ఉండగా సారా అలైహిస్సలాం ద్వారా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి సంతానం కలగలేదు. కాబట్టి సారా అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి తెలియజేశారు, ఏమండి, మీరు హాజిరాతో వివాహం చేసుకోండి, బహుశా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు సంతానం ప్రసాదించవచ్చు అనగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు హాజిరా అలైహిస్సలాంతో వివాహం చేసుకున్నారు. హాజిరా అలైహిస్సలాం వారితో వివాహం చేసుకున్న తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఒక బిడ్డను ప్రసాదించాడు. ఆయన పేరు ఇస్మాయిల్ అలైహిస్సలాం. చరిత్రకారులు, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి 86 సంవత్సరాల వయసులో హాజిరా అలైహిస్సలాం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆయన పేరు ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఇస్మాయిల్ అలైహిస్సలాం పుట్టిన తర్వాత సారా అలైహిస్సలాం మరియు హాజిరా అలైహిస్సలాం వారి మధ్య మనస్పార్థాలు వచ్చాయి. సారా అలైహిస్సలాం వారికి రోషం వచ్చింది. ఈ లోపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గురించి కూడా ఆజ్ఞ వచ్చింది. అదేమిటంటే, హాజిరా అలైహిస్సలాంను మరియు ఆమె ఒడిలో ఉన్న చంటి బిడ్డను తీసుకుని వెళ్లి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో వదిలి రమ్మని ఆదేశించగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు హాజిరా అలైహిస్సలాంను ఆమె ఒడిలో ఉన్న ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని వెంటబెట్టుకుని పాలస్తీనా నుండి నేడు మక్కా నగరం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశానికి వచ్చారు. అయితే ఆ రోజుల్లో అక్కడ కేవలము గుట్టలు, పర్వతాలు మాత్రమే ఉండేవి. ఒక్క మనిషి కూడా నివసించేవాడు కాదు. ఒక నది ఉండేది కాదు. ఒక చెరువు ఉండేది కాదు. ఎలాంటి నివాసము లేని నిర్మానుష్యమైన ప్రదేశము, కేవలం అరణ్యం మాత్రమే, రాళ్ళు గుట్టలు మాత్రమే అక్కడ ఉండేవి. అలాంటి ప్రదేశంలో ఇబ్రాహీం అలైహిస్సలాం హాజిరా అలైహిస్సలాం వారిని ఆమె ఒడిలో ఉన్న చంటి బిడ్డని అక్కడ వదిలేసి కొన్ని ఖర్జూరపు పళ్ళు ఇచ్చేసి కొన్ని నీళ్లు ఆమెకు అందజేసేసి అక్కడి నుంచి బయలుదేరిపోతున్నారు. హాజిరా అలైహిస్సలాం వారికి ఆశ్చర్యం కలిగింది. ఏమిటండి, ఒంటరి మహిళను, చంటి బిడ్డను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు ఏమిటి అని హాజిరా అలైహిస్సలాం వెనుక నుంచి వచ్చి ప్రశ్నించడం ప్రారంభించారు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ముందుకు సాగిపోతూ ఉన్న హాజిరా అలైహిస్సలాం ఎందుకు మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు అని ప్రశ్నిస్తూ ఒక భక్తురాలిగా ఆలోచించారు. నా భర్త ఇక్కడ వదిలి వెళ్తున్నారంటే బహుశా అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇలా చేస్తున్నాడేమో అని ఆలోచించి వెంటనే ఆ భక్తురాలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో ప్రశ్నించారు, ఏమండి, అల్లాహు అమరక బిహాదా, అల్లాహ్ ఆజ్ఞతో మీరు ఇలా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారా అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం నఅం, అవును అని తల ఊపారు. వెంటనే ఆ భక్తురాలు హాజిరా అలైహిస్సలాం అంటున్నారు, ఇదన్ లా యుదయ్యునా, మీరు అల్లాహ్ ఆదేశంతో మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారంటే ఆ అల్లాహ్ మాకు ఎలాంటి కష్టం నష్టం కలిగించకుండా రక్షించుకుంటాడులే అని వెళ్ళి ఆమె
అల్లా మీద సంపూర్ణ నమ్మకంతో భక్తితో వెళ్ళిపోయారు. ఇబ్రాహిం అలైహిస్సలాం వారు ముందుకు సాగిపోయారు. సన్యా అనే ఒక లోయ వద్దకు చేరుకున్నారు. ఆ లోయ వద్దకు చేరుకుని 2 చేతులు ఎత్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దుఆ చేశారు. ఓ అల్లాహ్, నా సంతానాన్ని ఎవరు నివసించని నీ గృహం వద్ద వదిలి వెళ్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత ప్రజల్ని ఇక్కడికి తీసుకుని రా, వారి హృదయాలను ఇక్కడ వచ్చేటట్టు చెయ్యి, ఇక్కడ వారిని వసింపజేయి, ఇక్కడ 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 నివసించే వారికి అల్లాహ్ నువ్వు అనుగ్రహాలను ప్రసాదించు అని ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్తో వేడుకుంటూ 86 సంవత్సరాల తరువాత పుట్టిన ముద్దుల కుమారుణ్ణి, సతీమణిని కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం ఆ అరణ్యంలో వదిలేసి ముందుకు సాగిపోయారు. ఒక తండ్రిగా ఆలోచించి చూడండి. ఒక తండ్రి 86 సంవత్సరాల తర్వాత కలిగిన ఏకైక కుమారుడిని, సతీమణిని ఒక అరణ్య ప్రదేశంలో ఎవరు లేని చోట వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఒక తండ్రిగా ఆయన గుండె ఎంత భారం ఎక్కువ ఆలోచించండి. ఇబ్రాహిం అలైహిస్సలాం వారు వదిలేసి ప్రార్థించి ముందుకు సాగిపోయారు. హాజిరా అలైహిస్సలాం అరణ్య ప్రదేశంలో అల్లాహ్ మీద నమ్మకంతో కూర్చుండిపోయారు. రోజులు గడిచాయి. ఆమె వద్ద ఉన్న ఖర్జూరం అయిపోయింది. ఆమె వద్ద ఉన్న నీళ్లు అయిపోయాయి. ఆకలి దప్పికలతో రోజులు గడుస్తున్నాయి. ఆకలి దప్పికలతో రోజులు గడుస్తున్న కారణంగా తల్లి పాలు ఇంకిపోయాయి. తల్లి పాలు ఇంకిపోయిన కారణంగా బిడ్డ అల్లాడటం ప్రారంభించాడు. బిడ్డ అల్లాడుతూ ఉంటే చూడలేక అప్పటికే ఆకలి దప్పికలతో ఉన్న ఆ మహిళ, ఆ భక్తురాలు బిడ్డను ఒక చోట వదిలేసి పక్కనే ఉన్న గుట్టపైకి ఎక్కింది. ఆ గుట్ట పేరు సఫా. సఫా పర్వతం మీద ఎక్కి ఎవరైనా బాటసారులు కనిపిస్తారా, ఎవరైనా సహాయం చేసేవారు కనిపిస్తారా, నీళ్లు ఇస్తారా, నీళ్లు లేదా ఖర్జూరం ఇచ్చేవాళ్ళు ఎవరైనా కనిపిస్తారా అని అటు ఇటు చూసినా ఎవరు కనిపించలేదు. బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. ఆమె ఒంటరిగా ఆకలి దప్పికలతో ఉంది. శరీరంలో శక్తి నశిస్తూ ఉంది. అయినా కానీ ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటారా అని వెతికితే ఎవరు కనిపించకపోయేసరికి బాధపడుతూ ఆ సభా పర్వతం నుంచి కిందికి దిగారు. బిడ్డ వైపు చూస్తూ నడుస్తూ ఉన్నారు. కొద్ది దూరము లోతైన ప్రదేశం ఉంటే అక్కడ నడిచేటప్పుడు బిడ్డ కనిపించట్లేదు కాబట్టి అక్కడ పరిగెత్తారు. బిడ్డ వైపు చూస్తూ నడవడానికి పరిగెత్తు మళ్ళీ పక్కనే ఉన్న పర్వతం మరవాపైకి వెళ్ళారు. మరవాపైకి వెళ్ళి అక్కడి నుంచి నలువైపులా చూశారు. ఎవరైనా సహాయం చేసే వాళ్ళు దొరుకుతారా అంటే అక్కడ ఎవరు కనిపించలేదు. మళ్ళీ బాధ పెరిగింది. శరీరంలో శక్తి లేదు. అయినా కానీ ఎవరో ఒకరు కనిపిస్తే, ఎవరో ఒకరు సహాయం చేసేవారు కనిపిస్తారా అన్న ఆశతో మళ్ళీ మరవా నుంచి సఫా వైపుకి పరిగెత్తారు. సఫా నుండి మళ్ళీ మరవా వైపుకి వచ్చారు. ఈ విధంగా 7 సార్లు సఫా నుండి మరవా నుండి సఫా వైపుకి హాజిరా అలైహిస్సలాం వారు పరిగెత్తారు. బిడ్డ ఆకలి చూడలేక ఒక తల్లి ప్రేమ ఎంతగా అల్లాడిపోతూ ఉంటే అనేక తల్లుల ప్రేమ కలిగిన ఆ కరుణామయుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే దూతను పంపించేశారు. ఆ దూత వచ్చి బిడ్డ ఏడుస్తున్న చోట రెక్కతో లేదా కాలుతో కొట్టగా అల్లాహ్ ఆజ్ఞతో అక్కడ ప్రపంచంలోనే స్వచ్ఛమైన పుష్కలమైన నీటి ఊట ఉంటుంది. శబ్దం వినగానే హాజిరా అలైహిస్సలాం వారు పరిగెత్తుకుంటూ వచ్చి చూడగా నీళ్లు ఊగుతూ ఉన్నాయి. వెంటనే ఈ నీళ్లు ఇలాగే ప్రవహిస్తే బహుశా ఇంకిపోతాయేమోనన్న భయంతో వెంటనే అడ్డు వేసేశారు. ఆ తర్వాత ఆ నీళ్లు స్వయంగా తాగి దాహం తీర్చుకున్నారు. బిడ్డకు కూడా ఆపి దాహం తీర్చారు. అల్లాహకు కృతజ్ఞతలు చెల్లించుకున్నారు. అయితే ఆమె ఒడ్డు వేసేటప్పుడు ఆనాటి ఆమె మాట్లాడే భాషలో ఆగిపో అని అర్థం వచ్చేటట్టుగా జమ్ జమ్ అని పలికారు. కాబట్టి నీటికి కూడా ఆ పానీయానికి, ఆ నీళ్లకు జమ్ జమ్ అనే పేరు పెట్టబడింది. ఆ జంజం నీళ్ల ప్రస్తావన హదీసు గ్రంథాల్లో వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇస్మాయిల్ తల్లిపై అల్లాహ్ కరుణించుగాక, ఆమె ఆ రోజు ఆ అడ్డు వేయకుండా ఉంటే, అందులో నీళ్లు ముట్టుకోకుండా ఉంటే జంజం ఒక నదిలాగా ప్రపంచంలో ప్రవహించేది అని చెప్తారు.
ఆ నీటి ఘనత చాలా ఎక్కువగా ఉంది. ఇన్షాల్లా అవి వేరే ప్రసంగాల్లో మనం తెలుసుకుందాం. ఆ నీళ్లు అక్కడ పుట్టాయి. నీళ్ల సౌకర్యం ఉన్న కారణంగా పక్షులు కూడా అక్కడ రావడం, అక్కడ సంచరించడం ప్రారంభమయ్యాయి. యమన్ దేశం నుండి జుర్హుం తెగ చెందిన కొంతమంది వలస ప్రయాణం చేసుకుంటూ ఎక్కడైనా వెళ్ళి స్థిరపడిపోదామని ప్రయాణం చేసుకుంటూ వస్తూ వస్తూ అక్కడ పక్షులు సంచరిస్తూ ఉండటాన్ని గమనించి ఈ ప్రదేశంలో నీటి జాడ లేదే, ఇక్కడ ఎప్పుడు పక్షులు సంచరించేవి కావే, ఏమిటి ఈ రోజుల్లో ఇక్కడ పక్షులు ఎగురుతున్నాయి, ఏదో ముఖ్యమైన విషయం ఉంది అని ఇద్దరు వ్యక్తుల్ని పంపించగా వారు వెళ్ళి చూస్తే అక్కడ నీటి జాడ ఉంది, ఒక మహిళ బిడ్డను కూర్చొని ఉన్నారు. అదంతా గమనించి వారు వెళ్ళి వెంటనే ఆ తెగవాడికి తెలియజేయగా వారు నీళ్లు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోగానే హఠావుటిన పరిగెత్తుకుంటూ వచ్చి చూసి ఆ నీళ్లను తాగి పుష్కలమైన స్వచ్ఛమైన తీయని మంచి నీళ్లను చూసి వారు ఆ హాజరా అలైహిస్సలాం వారికి అనుమతి కోరారు. ఏమండి, మీరు అనుమతి ఇస్తే మేము ఇక్కడే ఇల్లు నిర్మించుకుని నివాసం ఏర్పరచుకుంటామన్నారు. వెంటనే హాజరా అలైహిస్సలాం వారికి అనుమతి ఇవ్వగా ఆ తెగవారు అక్కడ స్థిరపడిపోయారు, నివాసం ఏర్పరచుకున్నారు. ఆ విధంగా అక్కడ ఒక చిన్న గ్రామము, చిన్న పల్లె స్థాపించబడింది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేసిన దువా ఆ విధంగా అక్కడ ఆమోదించబడింది. మిత్రులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చాలా రోజుల తర్వాత పాలస్తీనా నుండి మళ్ళీ మక్కాకు వచ్చారు. భార్య బిడ్డలతో పాటు కొద్ది రోజులు గడిపి మళ్ళీ ఫలస్తీనాకు వెళ్ళిపోయారు. ఆ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మక్కాకు అప్పుడప్పుడు వస్తున్నారు, వెళుతూ ఉన్నారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు పరిగెత్తే ప్రాజ్ఞ వయసుకు చేరుకున్నారు. అంటే ప్రాజ్ఞ వయసు అంటే చరిత్రకారులు తెలియజేశారు, బహుశా 13 సంవత్సరాలు ఇంచుమించు ఆ వయసుకు చేరుకున్నారు. ఆ సమయంలో ఒకసారి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మక్కాకు వచ్చినప్పుడు కలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి తమ ఏకైక కుమారుడైన ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని జబా చేస్తున్నట్టు చూపించాడు. ఒక విషయం గుర్తుంచుకోండి, అదేంటంటే ప్రవక్తలకు వచ్చే కలలు అల్లాహ్ తరపు నుంచి మాత్రమే వస్తాయి, అవి అల్లాహ్ ఆజ్ఞలై ఉంటాయి. మనలాగా మామూలు కలలు వారికి రావు. ఇది ప్రవక్తల ప్రత్యేకత. ఎప్పుడైతే కలలో ఆ విషయాన్ని చూశారో, అర్థం చేసుకున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మళ్ళీ పరీక్ష పెట్టాడు, నా బిడ్డ బలి కోరుతున్నాడు అని. మిత్రులారా, వెంటనే ఇబ్రాహీం అలైహిస్సలాం సిద్ధపడిపోయారు. అల్లాహ్ ఆజ్ఞను నేను పాటిస్తాను అని సిద్ధపడిపోయారు. అయితే ఒకసారి బిడ్డను కూడా మాట్లాడి చూద్దామని బిడ్డ వద్దకు వెళ్ళి ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని పిలిపించి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, నా కుమారుడా, ఇన్ని అరా ఫిల్ మనామి అన్ని అస్బహుక ఫన్జుర్ మాజా తరా. నా కుమారుడా, నేను కలలో నిన్ను జబా చేస్తున్నట్టు చూశాను, అల్లాహ్ ఆజ్ఞ పొందాను, నువ్వేమంటావు అని అడగ్గా అల్లాహు అక్బర్. ఆ బిడ్డ ఇచ్చిన సమాధానం చూడండి, ఎలాంటి శిక్షణ ఇచ్చిందో ఆ తల్లి, ఆ భక్తురాలు ఆ బిడ్డకి. వెంటనే ఆ బిడ్డ అంటున్నాడు తండ్రితో, యా అబతి ఫఅల్ మా తుమర్ సతజిదుని ఇన్షాఅల్లాహు మినస్ సాబిరీన్. వల్ల మీకు ఆజ్ఞాపించిన విషయాన్ని మీరు వెంటనే అమలుపరచండి, మీరు నన్ను సహనం పాటించే వారిలో పొందుతారు అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఇలాంటి సమాధానం బిడ్డల నోట రావాలంటే వారికి ఎలాంటి క్రమశిక్షణ నేర్పించి ఉంటే వాళ్ళు ఇలాంటి సమాధానం ఇస్తారు చూడండి. సరే, తండ్రి కొడుకులు ఇద్దరు సిద్ధపడిపోయారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని వెంట పెట్టుకొని ఆయనకు బలి ఇవ్వడానికి, జబా చేయడానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో సైతాను అడ్డుపడ్డాడు. ఏమయ్యా, జీవితంలో ఇన్ని త్యాగాలు చేశావు, 86 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డను జబా చేయటమా, బలి ఇవ్వటమా, ఈ ఒక్క పని చేయకపోతే తప్పేముంది, అన్ని పనులు చేసిన వాడిని ఈ ఒక్క పని చేయకపోతే నీదేమి పోదులే అని సైతాను ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి వచ్చి వస్వసా వేస్తూ ఉన్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అర్థమైపోయింది, నాకు అల్లాహ్ ప్రసన్నత దక్కకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాడు,
ఇతను శాపగ్రస్తుడు అని చెప్పి వెంటనే రాళ్ళు తీసుకుని అతని మీద విసిరారు. అతని అడ్డు తొలగించుకొని వెళ్ళి ఇబ్రాహిం అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని నుదుటి వైపుకి తిప్పి పడుకోబెట్టి కత్తి తీసుకొని జబా చేసే ప్రయత్నం చేయగా కత్తి తెగలేదు. వెంటనే వెనుక నుండి శబ్దం వచ్చింది. తిరిగి చూస్తే జిబ్రీల్ అలైహిస్సలాం వారు అల్లా తరపు నుంచి శుభవార్త తీసుకుని వచ్చి ఉన్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఓ ఇబ్రాహీం, నీకు చూపించబడిన కలని నువ్వు నిజం చేసి చూపించావు. ఓ ఫదైనాహు బిదబిహిన్ అజీమ్, ఇదిగో నీ బిడ్డకు బదులు ఒక జబీహాను స్వర్గం నుంచి తీసుకొచ్చాను అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు స్వర్గం నుంచి తీసుకొని వచ్చిన ఒక పశువుని ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఇచ్చి, మీ బిడ్డకు బదులు ఈ పశువుని జబా చేయండి అని చెప్పగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ స్వర్గం నుంచి తీసుకొని వచ్చిన ఆ పశువుని అక్కడ జబా చేశారు. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని మెచ్చుకున్నాడు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని జబా కాకుండా బలి కాకుండా రక్షించుకున్నాడు. ఆయనకు బదులుగా పశువుని పంపించి జబా చేయించాడు. ఈ చర్య అల్లాహకు ఎంతగా నచ్చిందంటే తరువాత ప్రళయం వచ్చేంత వరకు ప్రజలు దాన్ని గుర్తు చేసుకునే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో దాన్ని ఒక పండుగగా మార్చి బక్రీద్ పండుగ, ఈదుల్ అజహా పండుగ రూపంలో మనకి ఇచ్చాడు. ప్రజలు ముస్లింలు ప్రపంచంలో నలుమూలల ఎక్కడ ఉన్నా బక్రీద్ పండుగ వచ్చినప్పుడు ఒక పశువుని తీసుకుని వచ్చి జబా చేస్తూ ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు చేసిన ఆ త్యాగాన్ని స్మరించుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇస్మాయిల్ అలైహిస్సలాం మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహకు ఎంతో నచ్చేటట్టుగా ప్రవర్తించారు. ఆ తరువాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మళ్ళీ సారా అలైహిస్సలాం వారి వద్దకు పలస్తీనాకు వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళగా ఈసారి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితంలో మరొక ముఖ్యమైన సంఘటన జరిగింది. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి మొదటి కుమారుడు ఇస్మాయిల్ పుట్టి 13 సంవత్సరాలు అయిపోయింది. కలలో జబా చేస్తుండటం చూపించడం జరిగింది. ఆయన జబా చేయడానికి సిద్ధపడిపోయాడు. అల్లా రక్షించాడు, మెచ్చుకున్నాడు. ఇదంతా జరిగిన తరువాత ఇబ్రాహీం అలైహిస్సలాం పలస్తీనాకు వెళితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఒక అలవాటు ఏమిటంటే అన్నం తినేటప్పుడు అతిథులను కూడా వెంట పెట్టుకుని అన్నం తినడం ఆయన అలవాటు. ఆతిథ్యం ఇవ్వడం ఆయనకు చాలా ఇష్టమైన విషయం. అందుకోసమే ఆయనకు ఆతిథ్యం ఇచ్చే తండ్రి అని కూడా ఒక బిరుదు ఉంది, అబుద్దీఫాన్ అని. ఒకసారి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఇంటికి 2 అతిథులు వచ్చారు. అతిథులు రాగానే ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి సంతోషం కలిగింది, నా ఇంటికి అతిథులు వచ్చారు అని. వెంటనే వెళ్ళి ఒక దూడను దబా చేసి ఆ దూడను వండి ఆ 2 అతిథుల ముందర ఉంచారు. అయితే ఆ అతిథులు ఆ మాంసాన్ని ముట్టుకునే ప్రయత్నం చేయట్లేదు, గమ్మున కూర్చొని ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఆశ్చర్యం కలిగింది. నచ్చలేదా బహుశా, ఎందుకు మీరు భుజించట్లేదు అని లోపల కంగారు పడుతూ ఉంటే అప్పుడు ఆ 2 వ్యక్తులు ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో అంటున్నారు, ఏమండి, మేము మానవులము కాదండి, అల్లా తరపున పంపించబడిన దైవదూతలమండి. అల్లా సుబ్హానహు వ తఆలా లూత్ జాతి వారి వద్దకు మమ్మల్ని పంపించాడు. వెళ్లే ముందు మీకు శుభవార్త ఇవ్వమని చెప్పాడు. ఆ శుభవార్త ఏమిటంటే మీ సారా అలైహిస్సలాం ద్వారా అల్లా సుబ్హానహు వ తఆలా ఇప్పుడు మీకు ఒక బిడ్డను ప్రసాదిస్తాడు. అతని పేరు ఇస్హాకు. అతని తర్వాత మళ్ళీ యాకూబుని ప్రసాదిస్తాడు. అతను కూడా ప్రవక్త అవుతాడు అని శుభవార్త తెలియజేశాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి చాలా సంతోషం కలిగింది. అయితే గోడ వెనుకనే నిలబడి ఉండి వింటున్న సారా అలైహిస్సలాం వారికి ఆశ్చర్యం కలిగింది. సారా అలైహిస్సలాం వారు అన్నారు, ఏమండి, నా భర్త ముసలివాడైపోయాడు, నేను కూడా ముసలిదావిడ అయిపోయాను. అంటే చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వయసు 100 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఈ శుభవార్త వింటున్నారు. అప్పుడు సారా అలైహిస్సలాం వారు అంటున్నారు, నా భర్త ముసలివాడైపోయాడు, నేను కూడా గుండ్రాలిని, సంతానం లేని దానిని, ఈ వయసులో మాకు బిడ్డలు పుడతారా అంటే దైవదూతలు అన్నారు, అల్లా తలుచుకుంటే అది గొప్ప విషయం ఏమి కాదు, అలాగే జరుగుతుంది, ఇది అల్లా యొక్క నిర్ణయం అని చెప్పారు. తర్వాత ఆ శుభవార్త ఇచ్చి దైవదూతలు వెళ్ళిపోయారు. అల్లా ఆజ్ఞ ప్రకారము 100 సంవత్సరాల వయసులో
ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి సారా అలైహిస్సలాం ద్వారా రెండవ కుమారుడు పుట్టాడు. ఆయన పేరు ఇస్హాక్ అలైహిస్సలాం. అయితే మిత్రులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన అలవాటు ప్రకారం అప్పుడప్పుడు కొద్ది రోజులు పాలస్తీనాలో ఉంటూ మళ్ళీ కొద్ది రోజులు మక్కాకు వచ్చి హాజరా అలైహిస్సలాం వారి వద్ద ఉంటూ వెళ్తూ ఉండేవారు. మరొకసారి ఆయన మక్కాకు వచ్చినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి మళ్ళీ ఇక్కడ మీరు మరియు మీ కుమారుడు ఇస్మాయిల్ ఇద్దరు కలిసి పుణ్యక్షేత్రం నిర్మించమని ఆదేశించగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ తరపున ఆజ్ఞను తీసుకొని వెంటనే బిడ్డను వెంట పెట్టుకొని అల్లాహ్ చూపించిన ఫలానా ప్రదేశం వద్ద వెళ్ళి తవ్వగా కొన్ని ఆనవాళ్లు కనిపించాయి. ఆ ఆనవాళ్లను బట్టి వారు ఇదే అల్లాహ్ చూపించిన స్థలం అని నిర్ధారించుకొని అక్కడ కాబతుల్లా పుణ్యక్షేత్రము నిర్మించడం ప్రారంభించారు. కాబతుల్లా పుణ్యక్షేత్రం నిర్మించేటప్పుడు తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు గోడలు కడుతున్నారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు వెళ్లి రాళ్లు మోసుకొని వస్తూ ఉన్నారు. గోడలు కడుతూ ఉన్నాయి. గోడలు కొంత పైకి పెరిగాయి. ఈలోపు ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఒక మూలలో ఒక మంచి రాయి ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అనిపించింది. వెంటనే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారితో అన్నారు, బాబు ఒక మంచి రాయి తీసుకుని రా, ఇక్కడ ఆ రాయి ఉంచితే బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పగా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు వెళ్లి ఒక మంచి అందమైన రాయిని అన్వేషించి తీసుకుని వచ్చారు. అయితే ఈలోపు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అక్కడ ఒక తెల్లని మెరిసే రాయిని ప్రతిష్ఠించి ఉన్నారు. అది చూసి ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు అన్నారు, ఏమండి నాన్నగారు ఈ రాయి ఎక్కడ దొరికిందండి, చాలా తెల్లగా ఉంది, మెరుస్తూ ఉంది అంటే అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, ఇప్పుడే దైవదూత వచ్చి స్వర్గం నుండి ఈ రాయి తీసుకుని వచ్చి ఇచ్చి వెళ్ళాడు, ఇది స్వర్గపు రాయి అని చెప్పారు. ఆ రాయి పేరే హజరే అస్వద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నజల అల్ హజ్రుల్ అస్వద్ మినల్ జన్నా. ఈ హజరే అస్వద్ స్వర్గం నుంచి అవతరించిన స్వర్గం నుంచి దిగిన రాయి అని చెప్పారు. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి అదే మాట తెలియజేశారు. కాబట్టి తెలియజేయబడిన విషయం ఏమిటంటే హజరే అస్వద్ స్వర్గం నుంచి వచ్చిన రాయి. అది ప్రారంభంలో చాలా తెల్లగా ఉండేది. అయితే మానవుల పాపాలు దాన్ని నల్లగా మార్చేశాయి. అది నల్ల రాయిగా అయిపోయింది. ఆ తరువాత గోడలు మరింత పైకి పెరిగాయి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక రాయి మీద నిలబడి గోడలు నిర్మించాలనుకున్నారు. మరొక రాయి మంచిది తీసుకుని రా బాబు అంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు వెళ్ళి ఒక రాయి తీసుకుని వచ్చారు. అయితే ఆ లోపు మళ్ళీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక రాయి అక్కడ ఉంచుకొని దాని మీద నిలబడి ఉన్నారు. ఆ రాయి ఏమిటి అంటే దాని గురించి కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, ఇది కూడా దైవదూత తీసుకుని వచ్చి ఇచ్చి వెళ్ళాడు నాయన అని చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆ రాయి గురించి తెలియజేసి ఉన్నారు. ఇన్నల్ మకామ వల్ రుక్న యాకూతతాని మిన్ యాకూతిల్ జన్నా అన్నారు. అంటే ఈ ఇబ్రాహీం నిలబడిన రాయి మరియు ఆ మూలలో ఉన్న రాయి, ఆ రెండు కూడా స్వర్గపు రత్నాల్లోని రెండు రత్నాలు. తమసల్లాహు నూరహుమ. అయితే వాటి కాంతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కప్పేశాడు కాబట్టి అవి ప్రకాశించలేదు. దీని ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే ఆ రెండవ రాయి, ఏ రాయి మీద అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నిలబడ్డారో అది కూడా స్వర్గం నుంచి వచ్చిన రాయి. ఆ రాయిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరువాత మెత్తదిగా మార్చేశాడు. ఆ రాయి మీద ఇబ్రాహీం అలైహిస్సలాం వారి పాదాల గుర్తులు పడిపోయాయి. ఆ విధంగా ఆ రాయి మీద నిలబడి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కాబతుల్లా పుణ్యక్షేత్రాన్ని నిర్మించారు. సంపూర్ణంగా నిర్మించబడిన తర్వాత ఆ రాయి, ఏ రాయి మీద అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నిలబడ్డారో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నిలబడిన ఆ రాయి అక్కడే కాబతుల్లా వద్దే ఉండేది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఒక చోట నిలబడి మీరు ప్రజలకు హజ్ కోసం ఈ పుణ్యక్షేత్రానికి సందర్శించమని పిలుపునివ్వండి అని చెప్పగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ప్రజలకు పిలుపునిచ్చారు. పిలుపునిచ్చే ముందు అల్లాహ్తో అడిగారు, ఓ అల్లాహ్, ఈ పర్వతాల మధ్య నేను పిలిస్తే నా పిలుపు, నా శబ్దం ఎంత దూరం వెళుతుంది, ఈ గుట్టల మధ్య ఈ పర్వతాల మధ్య కనుమరుగైపోతుంది కదా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, నాది వాలైనల్ బలాగ్. అనగా నువ్వు పిలుపునివ్వు, నీ పిలుపుని ప్రపంచం నలుమూలలా చేరవేర్చడం మా పని అని చెప్పారు. అల్లాహ్ అక్బర్. ఆ మాట విని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పిలుపునిచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల నోట గ్రంథాలలో ఆ మాటను చేర్చాడు. ప్రపంచం నలుమూలలా ఆ గ్రంథాలు ప్రవక్తల నోట
ఆ గ్రంథాల ద్వారా ఆ మాట వెళ్ళింది. అల్హమ్దులిల్లా ఇప్పటికీ కూడా ఖురాన్ గ్రంథం చదివిన ధార్మిక పండితులు ఆ విషయాలు ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఆ పిలుపు ప్రపంచం నలుమూలలా వ్యాపించిపోయింది. ఆ పిలుపుని అందుకున్న అర్హత గలవారు, స్తోమత గలవారు ఎప్పుడైతే అక్కడ హజ్ ఆచరించడానికి వెళ్తారో, వెళ్ళగానే వారి నోటి నుంచి ముందుగా వచ్చే మాట ఏమిటంటే లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, హాజరయ్యాము ఓ ప్రభువా, ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేము హాజరయ్యాము అని చెప్తారు. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పిలుపునిచ్చారు, ప్రజలు ఆ పిలుపుని సమాధానంగా హాజరవుతూ ఉన్నారు. ఆ విధంగా హజ్ అల్హమ్దులిల్లా ప్రజలు వెళ్ళి ఆచరిస్తూ ఉన్నారు. అయితే మిత్రులారా, ఆ తర్వాత జరిగిన విషయాలు మనం క్లుప్తంగా తెలుసుకుందాం, సమయం ఎక్కువ అయిపోయింది. అదేమిటంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అప్పుడప్పుడు పలస్తీనాకు వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇక్కడ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు పెరిగి పెద్దవారయ్యారు. అక్కడ ఉన్న ఒక మహిళతో ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వివాహం జరిగింది. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వివాహం జరిగిన తర్వాత ఒకరోజు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని కలవడానికి వచ్చారు. అయితే ఇంట్లో ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు లేరు, ఎక్కడో ప్రయాణానికి వెళ్ళి ఉన్నారు. ఎప్పుడు వస్తారంటే ఇప్పుడే రారు అన్న విషయం అర్థమైంది. ఈ లోపు హాజర్ అలైహిస్సలాం వారు కూడా మరణించారన్న విషయం తెలిసింది. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు బయలుదేరిపోతూ కోడలితో, ఏమమ్మా ఎలా సాగుతూ ఉంది సంసారం అంటే ఆమె కొన్ని సమస్యలను చర్చించడం ప్రారంభించింది. అది విని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వెంటనే ఆవిడతో ఏమన్నారంటే, అమ్మా నా బిడ్డ వచ్చిన తర్వాత ఇంటి గుమ్మాన్ని మార్చుకోమని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వెళ్ళిపోయారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వెళ్ళిన తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి సతీమణి, మీ నాన్నగారు వచ్చారండి, అయితే మీరు ప్రయాణంలో ఉన్నారు, మీరు వచ్చేసరికి లేట్ అవుతుందనే విషయాన్ని తెలుసుకొని మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు అంటే, అయితే ఏమైనా చెప్పారా, ఏమైనా సందేశం ఇచ్చారా అంటే, అవునండి ఇంటి గుమ్మం మార్చుకోమని చెప్పారండి అని చెప్పారు. వెంటనే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు అర్థం చేసుకుని వెంటనే ఆవిడకి విడాకులు ఇచ్చేసి వేరే అమ్మాయితో వివాహం చేసుకున్నారు. అయితే తండ్రి చెప్పగా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఆవిడ్ని విడాకులు ఇచ్చేశారు కదా, దీన్ని అవకాశంగా తీసుకుని ఈ రోజుల్లో కూడా చాలా మంది వ్యక్తులు చిన్న చిన్న విషయాలకి విడాకులు ఇచ్చేస్తాము అని భార్యలకు బెదిరిస్తూ ఉన్నారు. సరికాదు. ఆయన ఒక ప్రవక్త, ఆయన అల్లాహ్తో దువా చేసి ఉన్నాడు. ఏమని? ఇక్కడ ఒక నగరం స్థాపించమని దువా చేశాడు. అల్లాహ్ ఆమోదించాడు, నగరం స్థాపించబడింది. ఆ తర్వాత ఆ నగర ప్రజలకి పండ్లు ఫలాలు ప్రసాదించమని కోరాడు, అది కూడా ఆమోదించబడింది. ఆ తర్వాత ఆ నగరంలో ఒక ప్రవక్తను పంపించమని కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు దువా చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని కూడా ఆమోదించాడు. అయితే ప్రవక్త ఇక్కడ రావాలి అంటే తన కుమారుడైన ఇస్మాయిల్కి ఎలాంటి భక్తి కలిగిన మహిళ ఉండాలి. అయితే ఆ మహిళలో భక్తి లేదన్న విషయాన్ని గమనించి ఆయన ఆ విధంగా తెలియజేశారు. భక్తి లేదన్న విషయాన్ని గమనించి చెప్పారండి. ఆ విషయం చాలా ముందు వస్తా చూడండి. సరే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వెళ్ళి చాలా రోజుల తర్వాత మరొకసారి బిడ్డను కలవడానికి వచ్చారు. అయితే ఈసారి కూడా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఇంట్లో లేరు, ప్రయాణంలో ఉన్నారు. రెండవ కోడలు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు రావడానికి లేట్ అవుతుందన్న విషయాన్ని తెలుసుకొని బయలుదేరుతూ ఆ కోడలితో కూడా, రెండవ కోడలితో కూడా, ఏమమ్మా ఎలా సాగుతుంది సంసారం అంటే, ఆమె మాత్రం భక్తురాలు కాబట్టి అల్హమ్దులిల్లా అల్లాహ్ దయతో ఉన్నంత వరకు మేము చాలా సంతోషంగా ఉన్నాము, అల్లాహ్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవిస్తూ ఉన్నాము అని అల్లాహ్కు కొనియాడింది, అల్లాహ్ స్తుతులు చెల్లించింది. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి నమ్మకం కలిగింది. ఇలాంటి భక్తురాలే నా భక్తుడైన బిడ్డకు అర్హురాలు అని అర్థం చేసుకొని వెళుతూ ఏమమ్మా బిడ్డ వస్తే కన్నా ఈ గుమ్మాన్ని పటిష్టపరుచుకోమని చెప్పమ్మా అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చెప్పి వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ప్రయాణం నుంచి తిరిగి రాగా ఆ రెండవ భార్య కూడా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారితో, ఏమండి మీ నాన్నగారు వచ్చారండి, మీరు ప్రయాణంలో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని ఆయన మళ్ళీ వెళ్ళిపోయారండి అని చెప్పారు. ఏమైనా సందేశం ఇచ్చారా అంటే, అవునండి ఈ గుమ్మాన్ని పటిష్టపరచుకోమని చెప్పారండి, ఏమో నాకు అర్థం కాలేదు అని చెప్పారు. అప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం అన్నారు, మా నాన్నగారు చెప్పిన విషయం ఏమిటంటే
మీ ఆవిడ చాలా భక్తురాలు, ఈవిడ్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు, ఈమెతో నీ బంధాన్ని పటిష్టపరచుకో అని చెప్పారు అని చెప్పారు. అల్హమ్దులిల్లా. ఆ విధంగా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఇక్కడ ఉన్నారు. చివరిగా ఒక మాట చెప్తున్నాను, అది ఏమిటంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ప్రసాదించిన కుమారుల్లో ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు కూడా పెరిగి పెద్దవారు అయ్యాక ఆయనకు ప్రవక్త పదవి లభించింది. ఆయన ప్రవక్తగా మక్కాలో ఉన్నారు. అక్కడ ఫలస్తీనాలో ఇస్హాక్ అలైహిస్సలాం వారు పెరిగి పెద్దవారయ్యాక ఆయనకు కూడా వివాహం జరిగింది. రిబ్కా, తెలుగులో రిబ్కా అనే మహిళతో ఆయనకు వివాహం జరిగింది. అక్కడ ఇస్హాక్ అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెరిగి పెద్దవారయ్యాక ప్రవక్త పదవి ఇచ్చాడు. అయితే ఇస్హాక్ అలైహిస్సలాం తర్వాత ఆ వంశంలో చాలా మంది ప్రవక్తలు వచ్చారు. యేసుక్రీస్తు వరకు ఇస్హాక్ అలైహిస్సలాం, ఇస్హాక్ తర్వాత యాకూబు, యూసుఫు, సులైమాను, దావీదు, అయ్యూబు, మోషే, ఈసా, జకరియా, యహ్యా, ఈ విధంగా చాలా మంది ప్రవక్తలు ఆ వంశంలో వచ్చారు. ఇక్కడ మక్కాలో ఉంటున్న ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 12 మంది కుమారుల్ని ఇచ్చాడు. ఆ 12 మంది కుమారుల వంశంలో చివరిగా యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాం వారి తర్వాత 500 సంవత్సరాల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. అంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వంశంలో ఒకే ఒక ప్రవక్త వచ్చారు. ఆయన అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అక్కడ ఫలస్తీనాలోనే మరణించారని, సారా అలైహిస్సలాం వారు కూడా అక్కడే ఫలస్తీనాలో మరణించారని చరిత్రకారులు తెలియజేశారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం మాత్రం ఇక్కడ మక్కాలోనే ఉండిపోయారు. ఇక్కడే ఆయన మరణించారని చరిత్రకారులు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర. ఈ జీవిత చరిత్రలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగాలు మరియు ఆయన భక్తి మనం విన్నాము. నేను అల్లాహ్ దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ భక్తి శ్రద్ధలతో ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.